నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా సైన్యం ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా మనం చూసుకుంటే 27 నౌకలను తిప్పి పంపినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. వివరాల్లోకి వెళితే గల్ఫ్ దేశాలలో నెలకొన్న ప్రతిష్టంభన మధ్య ఇరాన్ పైన ఒత్తిడి పెంచుతూ కొనసాగుతూ ఉన్న సముద్ర దిగ్బంధనంలో భాగంగా 27 నౌకలను తిరిగి ఇరాన్ ఓడరేవులకు మళ్లించినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. అమెరికా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన మరియు సాధారణంగా ప్రపంచ చమురులో సుమారు 5వ వంతు రవాణా అయ్యే వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని చెప్పేసి ఇరాన్ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఇరాన్ ఓడరేవుల్లోకి ప్రవేశించినా లేదా అక్కడ నుంచి బయలుదేరే నౌకలను లక్ష్యం చేసుకొని ఈ ఆపరేషన్ జరిగింది. దిగ్బంధనాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించిందని ఆరోపిస్తూ ఇరాన్ జెండా ఉన్న ఒక సరుకు రవాణాను నౌకను అమెరికా దళాలు వారాంతంలో స్వాధీనం చేసుకోవడంతో పరిస్థితి మరింత తీవ్రతరమయ్యింది. ఈ సంఘటన సముద్ర ఆంక్షలకు సంబంధించి అమలులో చర్యలు తీవ్రమైన పెరుగుదలను సూచిస్తూ ఉంది. శత్రుపూరిత చర్యలుగా తాము అభివర్ణించిన వాటికి ప్రతిబింబిస్తామని చెప్పి ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ హెచ్చరించడంతో ఇప్పటికీ అస్థిరంగా ఉన్న ఈ ప్రాంతంలో మరింత ఘర్షణలు చెలరేగుతుందనే ఆందోళనలు పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఇరాన్ నుంచి వివిధ దేశాలకు బయలుదేరిన 27 నౌకలు మనం చూసుకుంటే కానీ అమెరికా సైనికులు ఆపివేసి మళ్ళీ తిరిగి ఇరాన్కు పంపించారన్నమాట. దీంతో ప్రతిరోజు ఇరాన్కు $500 మిలియన్ నష్టమైతే వస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం ఇరాన్ చర్చల్లో పాల్గొనాలి, లేకపోతే కానీ శాంతి ఒప్పందానికి అయితే అగ్రిమెంట్కి అయితే సిద్ధం అవ్వాలి, లేకపోతే కానీ మళ్ళీ యుద్ధం ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.